నమస్తే మ్యామ్. నమస్తే సార్. డే ఎలా జరిగింది సార్? రొటీన్ గానే ఉంది, బిజీగా ఎప్పట్లాగే. కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, పిల్లలకి కిట్ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ ఉన్నాయి, క్లాసెస్ మేనేజ్ చేయాలి. సో ఇలా బిజీగానే ఉంది సార్. యా అవును మ్యామ్, ఈ పర్టికులర్ ఈ పీరియడ్ చాలా బిజీ వర్క్ ఉంటుంది. అయినా కానీ మీరు లెసన్ చాలా బాగా చెప్పారు మ్యామ్. పర్టికులర్ గా మీ లెసన్ ఫ్లో కానివ్వండి, పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సో ఈ డిస్కషన్ లో మనం ప్రీవియస్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం మ్యామ్. ఈ అబ్జర్వేషన్ గురించి ఇది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాం, సో మీరు ఫ్రీగానే ఉండొచ్చు. సో ఈ డిస్కషన్ లో క్లాస్ రూమ్ ఏ విధంగా జరిగింది, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏం చేసుకోవాలి, అండ్ ఏది చాలా బాగా జరిగింది క్లాసులో అనేది మనము డిస్కస్ చేద్దాం. ఒక 2 minutes తీసుకుని మీరు ఏమనుకుంటున్నారు మీ క్లాస్ గురించి, ఏవి చాలా బాగా జరిగినాయి, ఇంకేమైనా చేస్తే ఇంకా ఈ క్లాస్ బెటర్ గా జరుగుతుంది అనే దృష్టిలో ఒకసారి ఆలోచించండి. సార్, నేను ప్లాన్ చేసుకున్న విధంగా అయితే నా క్లాస్ బాగానే జరిగింది. నేను అడిగిన క్వశ్చన్స్ కి పిల్లలు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. బాగానే జరిగింది సార్. అంటే నేను పాటలు పాడమంటే పిల్లలు కూడా పాటలు పాడగలిగారు. సో ఈ ఒక్క విషయం నాకు బాగా నచ్చింది. ఇది బాగా జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్కి వచ్చేసరికి మేబీ వర్క్ ప్రెషర్ వల్ల, అండ్ ఇప్పుడు ఎగ్జామ్స్ FA1 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సార్. సో FA1 ఎగ్జామ్స్ ఉండడం వల్ల మన సిలబస్ కంప్లీట్ చేయాలి అనే హడావిడిలో నేను ఎక్కువగా యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేయలేదు లెసన్ లో. మేబీ లెసన్ లో యాక్టివిటీస్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తుంటే వాళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకునే వాళ్ళు, ఇంకా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే వాళ్ళని నాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్. ఓకే గ్రేట్. మీరు చాలా బాగా రిఫ్లెక్ట్ అయ్యారు, నేను కూడా అట్లాగే ఫీల్ అయ్యాను. పర్టికులర్ గా మీరు పిల్లల్ని ఎంగేజ్ చేశారు చూడండి, ఈ టెక్స్ట్ బుక్ లో పిక్చర్స్ ని యూజ్ చేసి అండ్ IFP వాడి వీడియోస్ ని వాళ్ళకి చూపించడం, అండ్ ఈవెన్ బ్లాక్ బోర్డ్ యూజ్ చేసి పిల్లల్ని ఎంగేజ్ చేయటం. దీనివల్ల ఎట్లా అంటే పిల్లలందరూ కూడా మీ యొక్క లెసన్ మీదే దృష్టిని పెట్టడం జరిగింది. ఇదొకటి. అండ్ ఇంకొకటి, మీరు ఈ పిల్లల ద్వారా పాట పాడించారు చూడండి, అందరిని ఎంకరేజ్ చేశారు. సో దీని ద్వారా ఎట్లా అంటే మీకు లెసన్ ఎంతవరకు పిల్లలకి అర్థమైంది అనేది తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ పిల్లలకి ఎవరికైనా అర్థం కాకపోతే మనం ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా కానీ లెసన్ లో ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. నా ఉద్దేశం కూడా అదే. సో పిల్లలకి ఎప్పుడు డైలీగా మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. ఇలా కాకుండా మనం యాక్టివిటీస్ రూపంలో, ఇలా పాటల రూపంలో అడగడం ద్వారా వాళ్ళకు కూడా ఎంగేజ్ గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ మనం కూడా తెలుసుకోవచ్చు వాళ్ళకి ఎంతవరకు అర్థం అవుతుంది, ఎంతవరకు అర్థం అవ్వట్లేదు అని. సో నేను నా క్లాస్ ని ఎక్కువగా ఇంటరాక్టివ్ గా ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను సార్. ఓకే, దట్స్ నైస్ మ్యామ్. ఇంకోటి ఏమంటే, మీరు సెకండ్ పార్ట్ లో మనం ఏం నేర్చుకోబోతున్నామని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఆబ్జెక్టివ్. సో అది మీరు బిగినింగ్ ఆఫ్ ది క్లాస్ లోనే చేస్తుంటే కొంచెం బాగుండేది మ్యామ్, ఎందుకంటే పిల్లలందరూ కూడా క్లారిటీ ఉండేది మనం ఏం నేర్చుకోబోతున్నామని. మీరేమనుకుంటారు దాని గురించి? సార్, నేను ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో నేను యాక్టివిటీ చేపించాను కదా సార్. సో ఆ యాక్టివిటీ ద్వారా నేను పిల్లలకి కనెక్ట్ చేస్తూ లెసన్ ఆబ్జెక్టివ్ ని తీసుకొద్దాము అని అనుకున్నాను. సో అందుకని యాక్టివిటీ చేపించి ఆ యాక్టివిటీని కనెక్ట్ చేస్తూ, ఓకే పిల్లలు మనం ఇవాళ దీని గురించి నేర్చుకోబోతున్నాము, ఇప్పుడు మనం చూసాం కదా, ఇంకా మనం డీప్ గా చూద్దాం. సో ఇట్లా అని నేను కనెక్ట్ ఈ యాక్టివిటీ ద్వారా కనెక్ట్ చేద్దామని సెకండ్ హాఫ్ లోనే కావాలనే ఉంచాను సార్ నేను. ఓకే, గ్రేట్ మ్యామ్. అంటే ఈ లెసన్ ఆబ్జెక్టివ్ అనేది చెప్పడం అనేది ఉద్దేశం అన్నట్టు. మీరు ఆల్రెడీ మీ ప్లాన్ అట్లా ఉంటే దట్స్ రియల్లీ గుడ్. ఒక అబ్జర్వేషన్ మ్యామ్, మీరు ఒక చిన్న పడవ పిక్చర్ పెద్దది ఒకటి చూపించి పిల్లలకి ఇది పడవలు ఏ విధంగా ఉపయోగపడుతాయి అని ఒక క్వశ్చన్ అడిగారు కదా, అది చాలా బాగుంది. దాంతో ఫాలోఅప్ క్వశ్చన్స్ కూడా అడుగుంటే పిల్లలకి కొంచెం క్రిటికల్ గా ఆలోచించడానికి అవకాశం ఉండేది. అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా ఆలోచించగలరా? ఫాలోఅప్ క్వశ్చన్స్ అంటే సార్, మేబీ పాతకాలంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది, ఏం చేంజెస్ వచ్చాయి, లేదంటే ఒకవేళ పడవలు లేకపోతే మనకి ఏమవుతుంది, ఎలాంటి నష్టాలు జరుగుతాయి,
లేదంటే ఏం పనులు మనకు ఆగిపోతాయి, సో ఇలాంటివి అడుగుంటే మేబీ బాగుండేదేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్. యా గ్రేట్ మ్యామ్. సో వీటిని మనం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం మ్యామ్. సో దీని ద్వారా పిల్లలకి క్రిటికల్ థింకింగ్ అనేది పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈసారి మీరు లెసన్ ప్లాన్ చేసేటప్పుడు టీచర్ రిసోర్స్ బుక్ అనేది యూజ్ చేయండి మ్యామ్. దీంట్లో ఎట్లా అంటే మనకి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ లిస్ట్ ఉంటుంది మీకు కాన్సెప్ట్ బేస్ ప్రకారం. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నట్లు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగడానికి. సార్ నాకు ఆల్రెడీ చాలా వర్క్స్ ఉన్నాయి, మీకు తెలిసిందే టీచర్స్ కి ఎన్ని వర్క్స్ ఉంటాయో. అలాగే FA1 ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి అన్న హడావిడిలో ఇవన్నిటి మీద ఫోకస్ చేయడం చాలా కష్టం సార్ ఇప్పుడు. యా నాకు అర్థమవుతుంది మ్యామ్. సో ఇవి సింపుల్ గా మనం క్లాస్ లో చెప్పడానికి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. మీరు ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ తో మీరు క్లాస్ స్టార్ట్ చేయటం కానివ్వండి, ఇట్లా ప్లాన్ చేయండి. ఇంకోటి ఏమంటే ఒక వీడియో ఉంది మ్యామ్, ఈ క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ ని సింపుల్ గా ఎట్లా మనము క్లాస్ లో చెప్పొచ్చు, పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు అని. దయచేసి ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే మ్యామ్. ఓకే సార్. యా సరే, ఇది నేను నోట్ డౌన్ చేసుకుంటున్నాం మ్యామ్. మనం నెక్స్ట్ క్లాస్ లో ఏం చేయబోతున్నాం అనేది ఖచ్చితంగా మనము దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇంకొకటి, ఈ ఒక 2 weeks లో మీకు నేను ఫోన్ చేస్తాను మ్యామ్, మీకు ఏదైనా సపోర్ట్ కావాలా ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా. అండ్ ఇంకొకటి, థ్యాంక్ యూ మ్యామ్, మీ క్లాస్ రూమ్ అబ్జర్వ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.